ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. గోల్డెన్ ఛాన్స్‌పై ఏపీ ఎండీసీ ఫోకస్ పెట్టింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ ఎండీసీ ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. అలాగే వేలం లేకుండా ఏపీకి రిజర్వ్ చేసేలా కేంద్రాన్ని కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బంగారు గనుల్ని దక్కించుకుంటే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మరో జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరులో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఏపీ ఎండీసీ చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట బి సానత్తం బంగారు గనులపై ఫోకస్ పెట్టింది. ఈ బంగారు నిక్షేపాలను దక్కించుకునేందుకు నిర్వహించే ఈ వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. అదే సమయంలో వేలం లేకుండా ఈ గనుల్ని ఏపీ ఎండీసీకి కేటాయించేలా చూడాలని కేంద్రాన్ని కోరే దిశగా అడుగులు వేస్తోంది. ఈ బంగారు గనుల్ని దక్కించుకుంటే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. అలాగే జవకుల, రామగిరి, బొక్సంపల్లిపై కూడా ఫోకస్ పెట్టారు. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులు ప్రారంభం కావడంతో చిగురుగుంట బి సానత్తం గనులపై ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ గనుల్ని ఏపీ ఎండీసీ దక్కించుకుని బంగారం వెలికి తీయాలని ఆదేశించారు. అందుకే ఈ వేలంలో పాల్గొనాలని ఏపీ ఎండీసీ భావిస్తోంది. ఇప్పటికీ 37 కోట్ల బ్యాంక్ గ్యారంటీ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. జూలై నెలాఖరు వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. వేలంలో బిడ్ దక్కితే ఏదైనా సంస్థతో కలిసి తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు బంగారం, బాస్కెట్, బొగ్గు వంటి వాటిని వేలం ద్వారా కేటాయిస్తుండగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వేలంలో పాల్గొనాల్సిందే. సింగరేణికి సంబంధించి ఇటీవల కేంద్రం 2 బొగ్గు గనుల్ని వేలం లేకుండానే తెలంగాణకు కేటాయించారు. ఒడిశాలో బాక్సైట్ లీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం చిగురుగుంట బి సానత్తం గనుల్ని ఏపీ ఎండీసీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. రామగిరి, రొద్దం, జవకులలో గనుల్ని కూడా ఏపీ ఎండీసీకి కేటాయించాలని కోరనుంది.